ఇక కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వీరులు శూరుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఏం చేసిరు? కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ అవినీతి చేసిండు అని వాళ్ళు కూడా మొత్తుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకున్నారు. అటు ఇటు చేసి కాంగ్రెస్ అధికారులకు వచ్చింది, వచ్చి దాని మీద ఒక ఘోష్ కమిషన్ వేసింది. వాళ్ళు మంచి విచారణ చేసిరు. విచారణ జరగ లేట్ అయినప్పుడల్లా వీళ్ళు గడికొకసారి మీతోటి చాద కాకపోతే మాకు చెప్పురి, మీకు దమ్ము లేకపోతే మాకు చెప్పురి, మేము సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాం, ఇచ్చిన 12 గంటలు 48 గంటల సిబిఐ ఎంక్వైరీకి ఇస్తామని చెప్పేసి మస్తుగా అరికారు. మొత్తం పూర్తి విచారణ చేసి ఆధారాలతో సహా ఆ ఘోష్ కమిషన్ మొత్తం ఆ నివేదిక మొత్తం తీసుకుపోయి అసెంబ్లీలో చర్చ చేసి దాన్ని మొత్తం తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఏమైంది? సిబిఐకి సంబంధించి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇక చూడురి, కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్. ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న జీవో నోటిఫికేషన్ జారీ. అన్ని రకాల డాక్యుమెంట్లు రిపోర్ట్లు కూడా అందజేశారు. అన్ని రకాల డాక్యుమెంట్ రిపోర్ట్లు అందజేశారు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం. అయిపోయా, సిబిఐకి సంబంధించిన అసలు రిపోర్ట్ వేయలేదు. రాష్ట్ర సర్కార్ అడిగితే 48 గంటల్లోనే సిబిఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. 7 కిషన్ రెడ్డి 48 గంటల్లో విచారణ చేపిస్తాను. ఏమైంది మరి? 12 రోజులు గడిచినా సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరా. ఎవరు ఆరా చేసినా ఏం చేసినా ఇక కిషన్ రెడ్డి అనుకున్నట్టునైతే జరుగుతలేవు. ఇక్కడ మరి సిబిఐ అయితే సపోర్ట్ చేస్తలేదు. దీంతో మళ్ళా అనుమానాలు మొదలైతున్నాయి. మొదటి నుంచి ఉన్నట్టుగానే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే ఒక అనుమానం మరింత బలపడుతుంది. ఈ మెసేజ్ జనాలకి బాగా స్పీడ్ కూడా పోయే అవకాశం ఉంది. సిబిఐ కనుక ఇంకా రెస్పాండ్ కాకుండా ఉంటే ఇక ఫిక్స్ అయిపోయి ఇక రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు ఒక రాగం అందుకుంటారు. ఇక బీజేపీ వాళ్ళంతా అసలు బీఆర్ఎస్ కంటే అధ్వానమైన అవినీతి చేసింది, బీఆర్ఎస్ కంటే వేరే అరాచక పాలన చేసింది కాంగ్రెస్, అందుకే కలిసి పోరాడుతున్నామని ఏదో ఒకటి కొత్త రాగం ఎత్తుకునే అవకాశం ఉంది. ఆ పాట మనకు తెలిసిన పాటనే, అది గదే రాసుకుంటారు, గదే చదువుతారు. ఎన్నికలలో గట్ల ముందు కూడా అనే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఎంత ఘోరమైన అవినీతి చేసింది, దాని గురించి బీజేపీలో ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట మారుస్తున్నారు. జనాలు అయితే విజ్ఞత కలిగిన కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సో ఇది సిబిఐ రెస్పాన్స్ సంబంధించిన అంశం. ఇంకొకటి ఉంది కదా. సో నిన్న మిస్ అయినా నిన్న ఈ న్యూస్ చెప్పడం ఒక్కసారి చూడరు. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఇందిరమ్మ హౌసింగ్ కాల్ సెంటర్ లాంచ్డ్. సో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గురించే ఈ వార్త, కన్ఫ్యూజ్ కాకూరి. ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారులు